ఉషా పరిణయం. బలిచక్రవర్తికి 9 కుమారులు. వారిలో పెద్దవాడు బాణాసురుడు. అతడు మహాశివభక్తుడు. అతనికి ఒక గారాల కుమార్తె ఉంది. ఆమె పేరు ఉష. ఆమె శ్రీకృష్ణుని కుమారుడైన అనిరుధుణ్ణి కలలో చూసి ప్రేమించింది. తన చెలికత్తె ద్వారా అతడి వివరాలు తెలుసుకుని అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. చెలికత్తెను పంపి నిద్రిస్తున్న అనిరుధుణ్ణి మాయం చేసి తీసుకురమ్మని పంపింది. ఆ చెలికత్తె తన మాయాజాలం చేత రాత్రికి రాత్రే అనిరుధుణ్ణి ఉషాదేవి ఏకాంత మందిరానికి చేర్చింది. ఆనాటి నుండి ఉషా అనిరుధులిద్దరూ ప్రేమ సామ్రాజ్యంలో విహరించారు. కొంతకాలానికి ఉష గర్భవతి అయింది. ఇది తెలిసిన బాణాసురుడు మండిపడి అనిరుధుణ్ణి నాగపాశంతో బంధించాడు. ఉషాదేవి ఎంతో శోకించింది. ఎన్నాళ్లకు అనిరుధుని జాడ తెలియకపోవడంతో బలరామకృష్ణులు ఆందోళన పడుతున్నారు. నారదుని ద్వారా అనిరుధుడు బందీ అయిన సంగతి తెలుసుకున్నారు బలరామకృష్ణులు. అప్పుడు శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో బాణాసురుడిపై దండెత్తాడు. యుద్ధం భయంకరంగా జరిగింది. బాణాసురునికి పరమశివుడు సహాయంగా నిలిచాడు. అయినా లక్ష్య పెట్టక శ్రీకృష్ణుడు చివరగా సుదర్శనం ప్రయోగించాడు. అది అగ్నిజ్వాలలు వెదజల్లుతూ బాణాసురుడి 4 చేతులు మినహా మిగతా చేతులను ఖండించింది. బాణాసురుడు నిర్వీర్యుడయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు తన భక్తుడైన బాణాసురుణ్ణి విడవమని శ్రీకృష్ణుడికి నచ్చచెప్పాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని మాటకు కట్టుబడి నా భక్తుడైన ప్రహ్లాదుని వంశీయులను సంహరించనని అతనికి వరం ప్రసాదించాడు. కనుక బాణాసురుణ్ణి విడిచిపెడుతున్నాను. ఈనాటి నుండి ఈ బాణుడు శివభక్తులలో అగ్రశ్రేణుడుగా కీర్తి పొందుతాడు అని దీవించాడు. తరువాత ఉష అనిరుధులిద్దరూ కలిసి ద్వారకకు తిరిగి వచ్చారు.